అంటే ఒక ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మరి వీళ్ళంతా అప్పులు తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు అంతా అమరావతిలో పెట్టాలని ఆయన మొత్తం ఆ డబ్బులని పోగు చేసి ఉంచుతున్నారో లేక ఏమైంది. ఆయన పెట్టింది పెన్షన్ ఒకటి ఒక రూ. 1000 పెంచారు. అంతకుముందు 3000 ఇచ్చేవాళ్ళు ఇంకొక 1000 పెంచారు. దాని ఒక్కదానికే తప్ప ఇంక అసలు మిగతా వాగ్దానాలు ఏమి నెరవేర్చారు? గ్యాస్ సిలిండర్‌లది అయి ఎన్నొస్తాయో ఏంటో ఎంతమందికి వెళ్ళినాయో కూడా తెలీదు. పైగా అదేం పెద్ద ఎక్కువదేం కాదు. ఇంక వేరే ఏమీ పెద్దగా అమలు చేయలేదు. అయినప్పటికి కూడా మరి ఎందుకు అప్పులు చేస్తున్నారో, ఎందుకు ఈ రకంగా జీఎస్టీ తగ్గిపోయిందంటే, ఒక కారణం జగన్ గారి టైంలో స్కీములు ఒక నిర్దిష్ట లక్ష్యంతోటి దాన్నేమంటారంటే, ఒక పవిత్రమైన కార్యంలాగా ఆయన భావించాడు. భావించి వాటిని షెడ్యూల్ ప్రకారం ఇచ్చాడు ఆ డబ్బులు. వీళ్ళేమన్నారు 3 రెట్లు ఎక్కువ ఇస్తామని ప్రచారం చేశారు. 3 రెట్లు కాదు కదా, అసలుకి మోసం వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. మరేమన్నా భవిష్యత్తులో ఏదైనా కొద్దిగా ఇస్తారేమో తెలీదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ విధానం కరెక్టా కాదా అన్న దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. అట్లా పంచొద్దు అనేవాళ్ళు ఉంటారు, పంచొచ్చు అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమర్ సేన్ లాంటి వాళ్ళు, రఘురామరాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ లాంటి వాళ్ళు పంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెప్తారు. సో అట్లా జగన్ గారి టైంలో ఈ డబ్బు పంపిణీ వల్ల ఏమైంది, జనం చేతుల్లో డబ్బులు ఆడినాయి. వాళ్ళు బిజినెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, షాపుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేశారు. కొనుగోలు చేయడం ద్వారా ఆ ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళకి డిమాండ్ పెరిగింది. సో బట్టలనండి, ఇంకోటనండి, తినుబండారాలండి, అన్నీ అనేక వస్తువులు వాడు లేదు ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు, ఒక చైర్ కొనుక్కోవచ్చు. ఇట్లా అందరికీ వ్యాపారం పెరిగింది. దాంతో ఏమైంది, జిఎస్టీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి జనం చేతులు. నాతోటి మొన్న ఈ మధ్య కూడా మిత్రుడు అంటున్నాడు, అసలు వ్యాపారాలు అనంతపురం నుంచి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి, అసలు వ్యాపారాలు సాగట్లేదని, పెద్దగా ఎవరు రావట్లేదు, చేతిలో డబ్బులు ఆటలేదని. ఏవి వైన్ షాపులా? అది మనం చెప్పలేము అనుకోండి. అన్నారా? వైన్ షాపులు వెలవడిపోవటానికి రేట్ ఎక్కువగా ఉండటం, తర్వాత ఇంకా రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ మీరు అన్నట్టు అది కూడా నిజమేనేమో. ఈ డబ్బులు చేతిలో ఆడకపోయేసరికి కొంత తాగేవాళ్ళు కూడా కొంత ఇదవుతారేమో కదా. బట్ వాళ్ళు గవర్నమెంట్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుంది 25,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది వైన్స్ ద్వారా చంద్రబాబు గారి గవర్నమెంట్. అది వేరే సంగతి. సో జిఎస్టీ తగ్గడానికి అదొక ప్రధానమైన కారణం అనేది ఆర్థికంగా నిపుణులైన వాళ్ళు చెప్తున్నారు. మరి మేము సంపద సృష్టించడం అంటే ఇప్పుడు అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడతారంట. ఈ అమరావతిలో పెడితే అప్పులు పెరుగుతాయి. ఇప్పుడేమి రిటర్న్స్ ఏమి ఉండవు, ఖర్చు తప్ప. ఈ ఖర్చుని దేశం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా భరించాలి. దాని మీద ఆర్థిక అసమానతలు ఇంకా పెరగచ్చు. ఇప్పుడు ఏమవుద్ది, ఆ 29 గ్రామాల్లోని ల్యాండ్ వాల్యూస్ పెరగచ్చు. ఇప్పుడు అవి కూడా పెద్దగా పెరగలేదు అంటున్నారు. అది ఓవరాల్ కంట్రీ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఎకానమీ మీద కూడా ఆధారపడి ఉండొచ్చు. హైదరాబాద్ కూడా అంత యాక్టివ్గా లేదు కదా రియల్ ఎస్టేట్. అది అట్లాగే అక్కడ కూడా మొదట కొద్దిగా హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది అవ్వలేదు, కొద్దిగా వచ్చింది కానీ మళ్ళీ పూర్తి స్థాయిలో రాలేదని అంటున్నారు. ఒకవేళ మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడానికి చంద్రబాబు గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తే ఏమవుతుంది, కేవలం ఆ ప్రాంతానికే వస్తుంది, ఆ జిల్లా మొత్తానికి కూడా రాదు. ఆ అమరావతి పరిసరాల్లోకి ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ వస్తే, ఎందుకంటే నేనే ఉదాహరణ, మాకు గన్నవరం అని మాకు విజయవాడ అవతల భాగం, యువతల ఇటువైపు రాజధాని ప్రాంతం. ఇక్కడ ఎప్పుడైతే యాక్టివిటీ పెంచి అమరావతిలో హైప్ వచ్చిందో, మొత్తం మా ఏరియాలో అసలు కొనేవాళ్ళు లేకుండా పోయాడు. కొనలే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అసలు లేదు. ఇప్పటికి కూడా ఇంకేం పెద్దగా పుంజుకోలేదని అంటున్నారు. ఈయన చంద్రబాబు గారు వస్తే మొత్తం రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతాయని కూడా ప్రచారం చేశారు. కానీ ఏమి పెరగల. ఇన్ఫ్యాక్ట్ జగన్ గారి టైంలోనే రిజిస్ట్రేషన్ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చింది. కానీ ఆయన అవన్నీ చెప్పుకోలేకపోయాడు. అది కూడా కొంత డ్యామేజ్ అయి ఉండొచ్చు. బట్ మీరు అన్నట్టు జిఎస్టీ కానీ, ఇతరత్ర కానీ, గ్రోత్ రేట్లో కానీ, అనేక విషయాల్లో, ఎడ్యుకేషను, హెల్త్, వీటిల్లో జగన్ గారి ప్రభుత్వం చేసినట్టు ఇంకే ప్రభుత్వం చేయలేదు. అది పచ్చి వాస్తవం. సరే, జనం ఓట్లు వేస్తారు, వేగిపోతారు. ఇప్పుడు శ్రీశైలం కట్టిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నాగార్జున సాగర్ కట్టిన బ్రహ్మానంద రెడ్డి గారు అక్కడే ఓడిపోయాడు. ఆయన కూడా ప్రధాన భాగస్వామి కదా సాగర్ కట్టడంలో. ఆయన నరసరావుపేట నియోజకవర్గంలో ఓడిపోయాడు. అది ఆయన పేరు, అది కోట, ఆయన పేరు కాదు ఆయన మన బ్రహ్మానంద రెడ్డి గారి మీద గెలిచిన అతని పేరు సడన్గా. అట్లా జరుగుతూ ఉంటాయి. అయితే అయినప్పుడు కూడా వాళ్ళ గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. అసలు పూర్తిగా ఎన్టీ రామారావు తెలుగు గంగ తవ్విచ్చాడు, అది వాస్తవం కదా. అయినప్పుడు కూడా ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. ఓడిపోవడానికి దీనికి ఏమి సంబంధం లేదు. జగన్ గారు ఇన్ని చేసి ఓడిపోయాడు. హామీలు నెరవేర్చి ఓడిపోయిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు నుండి ఈయన ఒకడే. ఇంకెవరు ఇన్ని హామీలు నెరవేర్చి. కాబట్టి దానికి రకరకాల కారణాలు ఉంటాయి.
ఈవీఎంల ఎఫెక్టా, లేకపోతే నిజంగా జనంలో ఇంకా ఎక్కువ వస్తుందని ఆశపడి ఓట్లు వేసారా, ఇవన్నీ ఇప్పటికైతే మనకి ఈవీఎం మేనేజ్మెంటే ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే ఒంగోలు ఎక్స్పీరియన్స్, విజయనగరం ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మహారాష్ట్రలో వస్తున్నటువంటి వార్తలు, హర్యానాలో అంతకుముందు ఇచ్చిన వార్తలు, సరే ఏమైనప్పుడు కూడా ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. బట్ యాజ్ ఇట్ ఈజ్ అయితే జిఎస్టీ కానీ ఇతరత్ర సంపద సృష్టించడంలో పేదవాడి ద్వారా పేదవాడికి సంపద క్రియేట్ చేసింది జగన్ అయితే, ఉన్నవాళ్ళ కోసం, భూములు కలిగిన భూస్వాముల కోసం, పెట్టుబడిదారుల కోసం, ధనవంతులకి మరింత ధనం సమకూర్చడం కోసం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలనే ఆలోచన విధానంతో ఉన్న చంద్రబాబు గారు, ఆయన విధానం అయింది. మనమే ఆయన తప్పు పట్టక్కర్లా, నా విధానం ఇదే అని మొదటి నుంచి చెప్తే ఆయన 2 మాటలు చెప్తాడు తెలివిగా. పేదలే ఇది అంటాడు, పేదరికం లేని సమాజం అంటాడు. ఇంకో పక్కేమో వాళ్ళకేం స్కీములు ఇంప్లిమెంట్ చేయడు, ఇటు పక్కేమో రియల్ ఎస్టేట్ పెంచడం ద్వారా ఈ డబ్బు. సరే అది ఆయన తత్వం అనుకోండి. బట్ ఓవరాల్గా ఎకానమీ దెబ్బతినడానికి ప్రస్తుత వాతావరణం ప్లస్ ఈ స్కీమ్లు అమలు చేయకపోవటం ఇవన్నీ కారణం కావచ్చు.